ఈ వంశపారపరంగా పురోహితులు లేకపోతే వాళ్ళకి లభించాల్సిన రైట్స్ లో నెక్స్ట్ వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా నాకు తెలియదు వాస్తవ గారు, అంత డెప్త్ నాకు లేదండి ఆ సబ్జెక్ట్ లో. రైట్, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, సో రెండు అంశాలండి, ఈ రెండు కూడా మీ ప్రభుత్వానికి ముడిపడి ఉన్నవే. మీ ప్రభుత్వానికి అసలు అంటే విశేషంగా సేవలు అందించి అరమట్పు కన్నులతో మీ నాయకుడిని ఆరాధించి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇద్దరు కూడా రమణ దీక్షితులు కావచ్చు, పివి సునీల్ కుమార్ కావచ్చు, ఇద్దరు కూడా పరస్పర భిన్నమైన నేపథ్యాల నుంచి ఉన్నారు. ఒక ఆయన బ్యూరోక్రాట్, ఇంకొక ఆయనేమో వెంకటేశ్వర స్వామి డోరు తెరిస్తే కరెక్ట్గా ఎదురుగుండా నుంచునే అవకాశం 100 కోట్ల మందిలో ఆయన ఒక్కడికి వచ్చింది. అలాంటి వ్యక్తి. ఇలాంటి వాళ్ళని మోసి మోసి మీరు అప్రతిష్ట పాలయ్యారా? మీ అంబడి నడిచి వాళ్ళు అప్రతిష్ట పాలయ్యారా? ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. అట్లానే ఒక చిన్న కోరిక ఏంటంటే, మీడియా వారు వీటితో పాటు కర్నూలులో నందికొట్కూరులో చనిపోయిన పాప మీద ఇంతవరకు దాని గురించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. దాని మీద కూడా ఒక తప్పనిసరిగా అట్లానే కోరుకుంటూ, అట్లానే ఈ విషయాల మీద ఇప్పుడు రమణ దీక్షితులు గాని, అనిల్ కుమార్ గాని, సునీల్ కుమార్ గారు కూడా, సునీల్ కుమార్ గారు, పివి సునీల్ కుమార్ గారు కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వం తరపున, ఒకరు టీటీడీ తరపున, ఒకరు ప్రభుత్వం తరపున పనిచేశారు. ఆ సమయంలో వాళ్ళు డ్యూటీలు చేశారు. ఆ సమయంలో మేము అధికారంలో ఉండొచ్చు, అయితే వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేశారు. ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే చర్యలు తీసుకోవడంలో తప్పు లేదు. రామ్ కుమార్ గారు అన్నట్టు వాళ్ళు ఏమి చేయకపోతే నిర్దోషులు అవుతారు, దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. ప్రభుత్వం మారిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరు పాలసీ వాళ్ళకు ఉంటుంది, ఆ పాలసీల ప్రకారం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్నప్పుడు మనం క్లీన్ చీట్ అయితే ఆటోమేటిక్ గా బయటకు వస్తాం. దాని గురించి మేము అది పెద్ద ఇష్యూ కాదని మేము అనుకుంటున్నాం. దయచేసి కరెంట్ అఫైర్స్ మీద ఎప్పటికప్పుడు డిబేట్లు పెడితే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న విజయనగరంలో జరిగిన పసిపాప మీద కావచ్చు, అట్లానే నందికొట్కూరులో జరిగిన ఆ పాప మీద కావచ్చు, అట్లానే కాకినాడలో జరిగిన ఆ బాబు మీద కావచ్చు, ఇలాంటివన్నీ ఈ మీడియా వారు కూడా కొద్దిగా స్పందించి కరెంట్ అఫైర్స్ మీద డిబేట్స్ పెట్టాలని మీ ద్వారా అందరి మీడియాని కోరుకుంటున్నాను. ఈ రెండు అంశాలతో పాటు అవి కూడా మనం మాట్లాడదాం. ఈ రెండు అంశాల మీద మీ ఒపీనియనో లేకపోతే మీ పార్టీ లైనో మీరు ఇంతవరకు చెప్పలా? మా పార్టీ లైన్ ఏముందండి, ప్రభుత్వంలో పనిచేశారు. వాళ్ళు పనిచేస్తే గత ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి కక్షపూరితంగా కేసులు పెట్టి ఉండొచ్చు. లేదు రామ్ కుమార్ గారు అన్నట్టు వాళ్ళు ఏం చేయకపోతే క్లీన్ చీట్ వస్తుంది. దాని గురించి మా పార్టీ ప్రతినిధులు కాదు, వాళ్ళు బ్యూరోక్రాట్స్, ప్రభుత్వ ఆఫీసర్స్, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్. సో దాని గురించి మేము మా పార్టీ కార్యకర్తలు కాదు కదా మేము స్పందించడానికి. మిమ్మల్ని మోసారు కదా, అదే కదా వాళ్ళు, అందుకనే కదా కేసులు ఎదుర్కొంటారు. ప్రభుత్వంలో ఇప్పుడు వాళ్ళని కూడా మోయాలి. ప్రభుత్వంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని మోయాలి. ఒకవేళ బహుశా మోయలేదని కేసులు పెట్టారేమో. రైట్, శివపార్తి గారు మీరేమంటారండి?